ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ ప్రార్థన దేవుని దృష్టికి ఎట్టి రీతిగా ఉంది? నీవు అర్పిస్తున్న బలులు, అర్పణలు, కానుకలు దేవుని దృష్టికి ఎట్టి రీతిగా ఉన్నవి? నీవు చాలా జాగ్రత్తగా తెలుసుకొనవలను. ఎందుకు అంటే, నీవు అర్పించే అర్పణ కానీ, నీవు చేసే ప్రార్థన కానీ, నువ్వు అర్పిస్తున్న కానుకలు కానీ అవన్నీ కూడా దేవుని చేత అంగీకరింపబడేవిగా ఉండాలి. అప్పుడే నీ బ్రతుకు ఆశీర్వాదకరముగా ఉండబోతోంది. కనుక నీవు భక్తిపరునిగా ఉన్నావా, భక్తిహీనునిగా ఉన్నావా? నీవు భక్తిపరునిగా ఉన్నానని అనుకుంటూ ఒకవేళ భక్తిహీనతలో ఉన్నట్లయితే నువ్వేది చేసినా అవన్నీ వ్యర్థమే. కానీ నీవు అర్పించేది ఏది అయినప్పటికీ కూడా నీవు భక్తిపరునిగా ఉన్నట్లయితే వాటిని దేవుడు చాలా ప్రయోజనకరమగునట్లుగా, ఆశీర్వాదకరమగునట్లుగా దేవుడు దీవిస్తారు. కాబట్టి నేస్తమా, భక్తిహీనులు బలులు అర్పిస్తున్నారట, కానీ అవి దేవునికి హేయముగా, అసహ్యముగా ఉన్నవట. కానీ యథార్థవంతులు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి ఆనందకరముగా ఉంటుందట. కాబట్టి ఇక్కడ యథార్థవంతునిగా జీవించడానికి ప్రయత్నము చెయ్యి నేస్తమా. మనుషుల దృష్టిలో ఎలా ఉండినా కానీ దేవుని దృష్టికి మాత్రం నీవు యథార్థముగా ఉండాలి. యథార్థత చాలామందికి నచ్చకపోవచ్చు, నీకు సమస్యలు రావచ్చు. అయినప్పటికీ కూడా యథార్థతను ఎన్నడూ విడిచిపెట్టకు. ఎందుకంటే నీవు యథార్థవంతుడిగా ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దృష్టికి చాలా ఆనందకరముగా ఉంటుందంట. ఎప్పుడైతే దేవుడు నీ ప్రార్థన విని ఆనందించారో నీ ప్రతి ప్రార్థనకు కూడా ఆయన సమాధానమును అనుగ్రహిస్తారు, ఫలమును అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, యథార్థముగా జీవించడానికి అహర్నిశలు ప్రయత్నం చెయ్యి. కోరుకో దేవుని సన్నిధిలో అట్టి కృపను ప్రసాదించమని దేవుని సన్నిధిలో అడుగు, ప్రార్థించు. దేవుడు తప్పకుండా నీకు ఆశీర్వాదమును అనుగ్రహిస్తారు. భక్తిహీనునిగా ఉండి ఏమర్పించినా అవన్నీ వ్యర్థమే, దానివల్ల నీకు ఎట్టి ప్రయోజనము లేదు. కానీ భక్తిగా ఉండి యథార్థంగా ఉండి ప్రార్థన చెయ్యి. అందరి కొరకు ప్రార్థన చెయ్యి. అందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చెయ్యి. నీ కుటుంబము కొరకు నువ్వు ప్రార్థన చెయ్యకపోయినా, అడగకపోయినా దేవుడు నీకు ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, అట్టి కృపను దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, జాలి, నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. నాయన, భక్తిహీనునిగా ఉండకుండా యథార్థవంతునిగా ఉండి మీ నామం పేరట నాయన మీ సన్నిధిలో ప్రార్థించి ఉన్నతమైన విజయములు పొందుకునే యోగ్యత మీ బిడ్డకి ప్రసాదించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి తండ్రి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం రాజా. వారందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరచండి. మా ప్రియుల కుటుంబములలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరికీ నాయన చక్కని విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి. నాయన సకాలంలో బిడ్డలకి చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. జీవము కలిగిన దేవుడా, నాయన కుటుంబాల్లో ఉన్న బలహీనతలు, అనారోగ్యములు, ఆర్థిక ఇబ్బందులు అన్నిటినీ దూరపరిచి మీ ఆశీర్వాదమును, మీ ఐశ్వర్యమును అనుగ్రహించి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగములలో, వ్యాపారములలో మీ కృపను తోడుగా ఉంచి మీ ఆశీర్వాదమునిచ్చి నడిపించమని, సమస్త
సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అనే దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామమహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.